హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం విజేతల గురించి తెలుసుకుందాం. విజేత అంటూ ప్రత్యేకంగా ఒక మనిషికే ఇవ్వవలసింది అని అయితే నేను అనుకోనండి. ఎందుకంటే ప్రయత్నించి ఫలితం సాధించిన వాడిని మనం విజేత అని అంటాం. ప్రయత్నించిన వాడిని కూడా విజేత అనే కదా అనాలి. ప్రయత్నం చేశారు కదా, ప్రయత్నం చేసి ఓడిపోయిన వాళ్ళు కూడా విజేతలే. దయచేసి ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి ఎవరైతే తక్కువ మార్కులు వచ్చాయో, ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళు కాలర్ ఎగరేసుకొని నేను పాస్ అయిపోయాను అనకుండా, గర్వం ఎవ్వరికీ తలకెక్కకుండా ఉండండి. మీతో పాటు చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చుంటే ఫెయిల్ అని కూడా నేను అనకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రయత్నించారు. ప్రయత్న లోపం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఖచ్చితంగా. ఆ లోపం వల్ల వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చుంటాయి, అంత తప్పితే వాళ్ళు ఫెయిల్ అని కాదు. ఏం పర్లేదు, పాస్ అయిన వాళ్ళకి మంచి మాటలు చెప్పి ఫ్రెండ్గా, ఎందుకంటే మనం వెంబడే ఉండి చదువుకుంటారు కదా, మన క్లాస్ వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, మనతో పాటే ఉండుంటారు కాబట్టి ఫోన్ చేసి మాట్లాడతా మళ్ళీ కట్టుకొని రాయొచ్చు, ఏం టెన్షన్ పడద్దు, మనం కట్టుకొని రాసిన తర్వాత కూడా మనం మళ్ళీ కలిసి కాలేజ్కి వెళ్ళొచ్చు. ఇలాంటి మంచి మాటలు పేరెంట్స్ వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. పిల్లలకి మీరే మీ స్నేహితులకు చెప్పండి, నేర్చుకోండి ఇప్పటి నుంచి. ఒకవేళ 10th చదివే పిల్లలు అలా ఇలా మాట్లాడతారు, అవి చేస్తారు, ఇంటర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఎవరైనా సరే అండి, పిల్లలకి చెప్తున్నాను ఇప్పుడే. నెక్స్ట్ మీరు వెళ్ళే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, అందరూ అయినా సరే మీకు మార్కులు ఎక్కువ వచ్చి వేరే వాళ్ళకి తక్కువ వచ్చాయంటే వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా వాళ్ళని మీ వెంబడి పట్టుకొని నడిపించాలి. అది మీ బాధ్యత కూడా. అప్పుడే మీరు విజేత అవుతారు. అంతేకాని నీకు మార్కులు వచ్చినంత మాత్రం నువ్వు పాస్ అయిపోయి నువ్వు గొప్పడు అయిపోవు, మార్కులు తక్కువ వచ్చినంత మాత్రం ఆ పక్క అబ్బాయి తక్కువ అయిపోడు. ఆ పేరెంట్స్ కానీ ఆ అబ్బాయి కానీ చాలా బాధపడుతుంటారు. మనమే తోడుగా ఉండి వాళ్ళని ముందుకు తీసుకురావాలి. ఇది విజేతకు ఉండే అర్థం అండి. థ్యాంక్ యూ.